బాబాయ్ మీ పేరండి? కేవి చలపతిరావు. ఇదే మిర్చి యార్డ్ అండి. సిఆర్పిఎఫ్ కమాండర్. ఓకే. రిటైర్మెంట్. అది మిర్చి యార్డ్లో చేస్తున్నాడు. ఏంటి బాబా ఈరోజు జగన్మోహన్ రెడ్డి రావడం జరిగింది గుంటూరు మిర్చి యార్డ్కి సంబంధించి. ఇక్కడ మిర్చి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ధరలు లేవు, చంద్రబాబు నాయుడు రైతులందరినీ గాలికి వదిలేశాడు, ఇట్లా మాట్లాడుతున్నారు. ఏంటి అసలు వాస్తవానికి అసలు ఏం జరుగుతుంది? మిర్చి ధర లేకపోవడం గల కారణం ఏంటి? ఇప్పుడు చంద్రబాబు ఉంటే ధర రాలేదు అనుకోవడం అసంభవం. అది ఈ తెలివి తక్కువ వాళ్ళు అనుకోవడమే. జగన్ వచ్చాడు అంటే వాళ్ళ లబ్ధి పొందడం కోసం రాజకీయ నాయకులు ఎత్తుగడలకు పై ఎత్తుగడలు వేసేసి రైతుల్ని అన్ని కార్మికుల్ని నానాకు ఇబ్బందులు పెట్టడం తప్పితే ఏమీ లేదు. కేంద్రం ఆమోదిస్తే రేట్ వస్తుంది. ప్రభుత్వంలో ఉండి చంద్రబాబు రైతుల్ని పట్టించుకోవట్లేదు. నేను అధికారంలో ఉండేటప్పుడు రైతులంతా చాలా హ్యాపీగా ఉన్నారు, ముఖ్యంగా మిర్చి రైతులు ధర కూడా బాగా పలికింది, మిర్చి రైతులందరికీ మా ప్రభుత్వం అండగా ఉందని ఆయన చెప్తున్నాడు కదా, మరి కరెక్ట్ కాదా ఆ మాట? జగన్మోహన్ రెడ్డి గారా? ఇప్పుడు రైతులకు అండగా ఉన్నానని అనుకుంటే ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు రైతులు? అందరి ప్రభుత్వంలో రైతులు ఎప్పుడు ఆత్మహత్య, రైతే రాజు అన్నారు ఒకప్పుడు. కానీ ఈ రోజు రైతు ఎక్కడో వలస వచ్చి అపార్ట్మెంట్ దగ్గర సెక్యూరిటీ గార్డుగా ఉంటున్నాడు. ఎందుకు? జగన్ ప్రభుత్వంలో రాలేదా? అందరి ప్రభుత్వం అనేది మనం సృష్టించుకున్నదే. కాకపోతే ఈ రాజకీయ నాయకులు జగన్ ఇంకొకరు ఎవరైనా సరే వాళ్ళు లబ్ధి పొందడానికి జనాల్ని మభ్య పెడుతున్నారు, అంతకు తప్పితే ఏమీ లేదు. ఈ రోజు అంటే చంద్రబాబు వచ్చిన తర్వాత మిర్చికి ధర లేదని చెప్తున్నారు. మరి 2014 నుండి 19 వరకు గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నారు కదా, సో అప్పుడు ధర ఉందా? అప్పుడు కూడా ఈ మాదిరిగా ధర తగ్గిపోయిందా? అప్పుడు ధర ఉంది. అప్పుడు 18,000 అమ్మాం కదా. మన రీసెంట్ గా పోయిన లాస్ట్ ఇయర్ లో 23-25 దాకా అమ్మాం. ఇప్పుడు ధర లేదంటే కేంద్రం పైన ఆర్డర్లు లేవు. ఇప్పుడు 10 మంది కొంటే ఒక రైతు అమ్ముతుంటే 10 మంది కొంటారు. 100 మంది రైతులు ఇప్పుడు కొన్ని దాదాపు 1,50,000 సరుకు వచ్చింది అటుకు. ఆసియా ఖండంలో పెద్దది మన గుంటూరు. 1,50,000 సరుకు వస్తే కొనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆర్డర్లు ఎంతమంది కొన్నాయి, ఏంది అది ఆలోచించుకోవాలి. అది అంటే చంద్రబాబు నాయుడు కూటమి అంటే ప్రభుత్వం తరపున అయితే తప్పులేదు అంటారు. దీనికి తప్పులేదు. ప్రభుత్వం అనుకోవటం కూడా మనం పొరపాటు. అది చంద్రబాబు ఏం చేస్తాడు? చంద్రబాబు రైతులను పండించొద్దు అని చెప్పలా. పండించమని చెప్పలేదు, పండించొద్దు అని చెప్పలేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. వ్యాపారస్తులు కొనొద్దన్నాడా? వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరు ఎలా ఉండాలి అనుకున్నా వాళ్ళు ఆర్డర్లు ఉంటేనే కొనుక్కుంటారు ఎవరైనా. అన్ని కంట్రీలకు వెళ్తాయి. దాదాపు ఇప్పుడు 13 కంట్రీలకు, మన గుంటూరు నుంచి 13 కంట్రీలకు వెళ్తాయి మిరపకాయలు. అన్ని కంట్రీల నుంచి ఆర్డర్లు తెచ్చుకొని వ్యాపారస్తులు అంతా తెచ్చుకోవాలిగా. వాళ్ళు ఇచ్చే ఆర్డర్ని బట్టి వీళ్ళు కొనుక్కుంటారు. అంతేకాని వీళ్ళు జనాల్ని మోసం చేసి చంద్రబాబు మోసం చేశాడు, చంద్రబాబు వస్తే వర్షాలు పడవు, చంద్రబాబు వస్తే మిరపకాయలు రేట్లు ఉండవు, దాన్ని ఎన్ని అసంభవం అనుకోవడం పొరపాటు. అంటే అంటారు కదా చంద్రబాబు వస్తే నిజంగానే కరువు వస్తుంది, పంటల పండు, చంద్రబాబు రైతు వ్యతిరేకని మాట్లాడుతుంటారు కదా చాలా మంది. మరి అప్పుడు అన్నారు 2014 నుంచి 2019 దాకా ఉన్నాడు కదా చంద్రబాబు. మన స్టేట్ లోనే వర్షాలు ఎందుకు? అన్ని స్టేట్లో కూడా పడలేదు కదా. అప్పుడు అన్ని స్టేట్లో కరువు వచ్చింది కదా. మన ఒక్క స్టేటే కాదు కదా, ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కాదు కదా. తెలంగాణ వచ్చింది, గుజరాత్ వచ్చింది, మహారాష్ట్ర వచ్చింది, ఛత్తీస్గఢ్ వచ్చింది, మేఘాలయ వచ్చింది, జార్ఖండ్, అన్ని స్టేట్లు వచ్చింది కరువు. ఎందుకు వచ్చింది? అన్ని స్టేట్లు చంద్రబాబు ముఖ్యమంత్రి, ఓన్లీ ఆంధ్రప్రదేశ్కే ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకోవటం పొరపాటు. వాతావరణం అనుకూలించి ఋతుపవనాలు సరిగ్గా వస్తే వర్షాలు పడతాయి, చంద్రబాబు వస్తే వర్షాలు పడవు అనుకోవటం పొరపాటు. రైతులకి గిట్టుబాటు ధర ఉండదు అనుకోవడం కూడా పొరపాటే. కేంద్రం ఆమోదిస్తే ఇక్కడ రైతులు గిట్టుబాటు ధర వస్తుంది. ఆల్రెడీ కేంద్రంతో కూడా చంద్రబాబు మాట్లాడారు కదా, కొంత గిట్టుబాటు ధర కల్పించాలి, రేట్ పెంచాలని చెప్పి. మద్దతు ధర పెంచాలి అనుకుంటే అక్కడ వాళ్ళు అది ఐక్యరాజ్య సమితిలో మీటింగ్లు వేయాలి. మనకి ఒక చంద్రబాబు పోయి ప్రధానమంత్రితో ఈ పని చేయని చెప్పడానికి అది కాదు. మరి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అంత హడాహుడిగా వచ్చి హుటాహుటిని ఇక్కడ మరి మిర్చి యార్డ్లో రైతులు కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. అది అంత అసంభవం తమ్ముడు, జనాల్ని మభ్య పెట్టడానికి. ఇప్పుడు జనాలు వచ్చారు, ఈ యార్డు లోపలికి ఎందుకు రాలేదు? అక్కడ ఎంట్రన్స్ గుడి దగ్గర ఆగిపోయాడు చంద్రబాబు, జగన్ వచ్చి ఎందుకు లోపలికి రాలేదు? అయినా అసలు రావడానికి రూల్ లేదు. రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి కానీ వచ్చాడు. ఎందుకు వచ్చాడు? గుంటూరు ఎలా ఉందా? లేదు. పర్మిషన్ ఇచ్చారా? ఇవ్వలేదు. పోలీసులు బయట నిలబడ్డారు. వచ్చి జనాలు ఏమైనా అటు ఇటు నెట్టారా? పోలీసులు రోడ్డు మీద నిలబడ్డారు. పోలీసులు కూడా పర్మిషన్ లేకుండా వచ్చాడు. ఇప్పుడు అల్లు అర్జున్ వచ్చాడు, పర్మిషన్ లేకుండా వచ్చి ఎవడో చచ్చాడు. దానికి ఈ రోజు కూడా ఎవడో ఒకటి చచ్చితే పరిస్థితి తారుమారుగుండేది. కానీ జనాలు ఎవరికి వాళ్ళకి మనకెందుకు, మన పని మనం చేసుకుందాం, మన పని మనం. వచ్చిన 100 అంబటి రాంబాబు వచ్చాడు, ఒక 100 మంది తెచ్చుకున్నాడు. వాళ్ళు వచ్చారు, 100 మంది, ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక 100 మంది తెచ్చుకున్నారు. వచ్చిన 1000 మంది స్వచ్ఛందంగా వచ్చిన రైతులు కాదా? ఇక్కడ యార్డులో రైతులు మిరపకాయలు అమ్ముకోవడానికి వచ్చిన రైతులు, వెళ్ళిన రైతులు అక్కడ మన జగన్ వచ్చాడు చూద్దాం రాండి అని వచ్చి వెళ్ళిన రైతులు ఎవరూ లేరు. అది అంబటి రాంబాబు ఇట్లా వాళ్ళే తీసుకొచ్చారు, తెచ్చుకున్నారు. కానీ జనాల్ని వాళ్ళు తెచ్చుకున్న జనం అక్కడ కనీసం మాక్సిమం ఒక సీఎం, మాజీ సీఎం వస్తున్నాడు అంటే పర్మిషన్ తోటి కనీసం ఒక 50,000 నుంచి 1,00,000 లోపు జనం ఉంటారు. కానీ ఈరోజు అక్కడ ఎంతమంది ఉన్నారు? 1,500 లోపు, 1000 పైన ఉంటారు. అంతే కష్టం. మరి జగన్ అంటే జనం, జనం అంటే జగన్ అంటారు కదా, మరి జనం రాలేదా అనుకోవటం పొరపాటు అండి. జగన్ వస్తే జనం అనుకుంటే మరి ఒక్కొక్క మనిషికి వచ్చేసి 2 లక్షల పైన అప్పు చేసాడు జగన్. బడ్జెట్లు చేశాడు, బడ్జెట్ లోటు అన్నారు. చంద్రబాబు చేశాడు
ఒక మనిషికి వచ్చేసి ఇన్ని లక్షలు అప్పు చేశాడు అని జగన్ ముఖ్యమంత్రి నేను అన్ని తీరుస్తాను. పథకాలు ఇచ్చాడు, ఎవరికి ఇచ్చాడు? ఉదాహరణ చెప్తున్నా, మా ఊళ్ళో జంగం చేతమ్మ అని ఒక ఆమె ఉంది. జంగం చేతమ్మ, ఆమెకు భర్త లేడు, పిల్లలు లేరు, ఒక చిన్న పూరి గుడి చేసుకొని ఉంటది. ఎవరో కమ్మాస్ స్థలంలో చిన్న పూరి గుడి చేసుకొని ఉంటుంది. ఆమె ఉంటే ఆమె వైసీపీకి ఓటేయలేదని ఆమె పెన్షన్ తీసేశారు. ఎందుకు? వాట్ ఈస్ అంటే నీకు ఓట్లు వేసిన వాళ్ళకే నువ్వు అనుకూలించావు, అదర్ పర్సన్కి ఎవరికి అనుకూలించలేదు. అది అయితే ఈరోజు జగన్ ఏదైతే టూర్ మిర్చి రైతులు పరామర్శ యాత్ర అనేది సక్సెస్ ఫెయిల్ అంటే ఏం చెప్తారు? 100% ఫెయిల్, అంతే 100% ఫెయిల్. అయినా ఈ టైంలో పెట్టేది రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు పెట్టడానికి. ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇన్ని రోజుల నుంచి నువ్వేం చేసావు? మరి నువ్వు రైతులు ఉద్దాలను ఉన్నాడు, అసెంబ్లీలో పోయి వాదించి ఎందుకు మాట్లాడకూడదు? ఎందుకు ఈరోజు జనాల్లోకి వచ్చావు? నువ్వు ఏదో చెయ్యాలని. జనాలు అమాయకులుగా ఉన్నారనే. జనాలకి ఇంతకుముందు ఎప్పుడు మనకి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి కాకముందు కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరే మన ఊళ్ళో వాళ్ళు ఓట్లు వేయాలరా అంటే వేశారు. ఈ రోజు ఎవరికాడికి కంప్యూటర్ రంగం పెరిగిపోయింది, ప్రతి ఒక్కరు తెలుసుకుంటున్నాడు. అప్పుడు ఎవడో ఒక్కడికి ఒక పంచాయతీ రేడియో ఉంటే ఆ రేడియో కాడికి పోయి వినేవాళ్ళు. ఈ రోజు ఇంటింటికి టీవీ ఉంది, ఇంటింటికి సెల్ ఉంది. 20 minutesలో ఏం జరుగుతుంది అనేది 5 minutesలో ప్రతి ఒక్కరికి సెల్లో వస్తుంది. జనాలు చాలా ఎడ్యుకేషన్ డెవలప్ అయ్యారు. ఇవన్నీ అనుకోవడం పొరపాటు. రైతుల కోసం కాదు, తన స్వలాభం కోసం వచ్చాడని టీడీపీ వాళ్ళు అంటున్నారు. కరెక్ట్ అనేది? అది టీడీపీ వాళ్ళు అన్నారు, ఇంకొకరు అన్నారు, ఇంకో అదర్ పర్సన్ కాదు. అలాంటప్పుడు ఇవాళ జగన్ స్వలాభం కోసం రావటమే. జనాలను ఏదో చెయ్యాలి అని రాలేదు. మరి చేసేవాడైతే అసెంబ్లీకి వెళ్ళాలి, మాట్లాడాలి, అసెంబ్లీలో వాదించాలి. రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు నువ్వు అసెంబ్లీలో ఎందుకు దండయాత్ర చేయలేకపోయావు? నీకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారుగా, నీతో 11 మంది ఉన్నారు, నువ్వు ఎందుకు వెళ్ళి మాట్లాడకూడదు? అదేమంటే ఏది నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాను, నువ్వు ఎందుకు తెచ్చుకోలేకపోయావు? నీలో ఏ ప్రాబ్లం ఉండబట్టే కదా ప్రతిపక్ష హోదా తెచ్చుకోలేకపోయింది. వై నాట్ 175 అన్నావు, ఏది వై నాట్ 175 అన్నావు, ఏది వై నాట్ ఏది ఎక్కడుంది? నువ్వు ఎవరు చెప్పింది వినలేదు, మూర్ఖత్వంగా ఆలోచించుకున్నావు. నేనే ది కింగ్ ఆఫ్ కింగ్ అన్నావు, ఏది కింగ్ ఆఫ్ కింగ్ ఏమైంది? బొంగ ఆఫ్ బొంగ. ఇంకా మాట్లాడుకుంటే నాకు Z+ సెక్యూరిటీ ఉన్నా సరే పోలీసులు అంటే చంద్రబాబు నా భద్రతను కూడా ఇవ్వట్లేదు, పోలీస్ సెక్యూరిటీని కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు తమ్ముడు ఒక ముఖ్యమంత్రి కాకుండా ఒక కుటుంబం గురించి మాట్లాడతాను నేను. ఇంట్లో ఒక తండ్రి ఉన్నాడు, 4 కొడుకులు ఉన్నారు. అర్థమైందా? నువ్వు చేసింది అబ్బాయి ఈరోజు ఇలా చేస్తున్నాను అబ్బాయి అని కన్న కొడుకులతోనే సంప్రదిస్తాడు. నువ్వు ఒక ముఖ్యమంత్రివే, నీ దగ్గర 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారే, వీళ్ళందరూ ఎందుకు సంప్రదించి నువ్వు చేయలేకపోయావు? ఆ రోజు ఎందుకు చేయలేకపోయావు? ఎవరు చెప్పింది వినలేదు. నేను ఒక్కడు చేసిందే కరెక్ట్ అన్నావు. ఆ రోజా ఇడుదల రజని పక్కన చేరి అన్నా మనల్ని హ్యాపీ అలాగమ్మా అని ఇలా చెయ్యి ఇలా ఊపేవాడు. ఏది ఎలా మళ్ళీ నేనే వస్తా అంటున్నాడు కదా ఆయన. రేపు రావటం 30 ఏళ్ళు అంటే ఈసారి 2.5 కాదు, 30.8 కాదు బ్రదర్, 2.5 అని మీరు చెప్పారు. 2.5 అంటే ఏంటో తెలుసు? 2.0 అంటే ఏంటో తెలుసా? 48 years వచ్చింది. 48 years 2.0 48 అంటే ఒకటి ఓ వచ్చిన తర్వాత 24 వచ్చింది ఒకటి. 2 అంటే 2 24 ఎంత అవుతుంది? 48 ఓ అంటే. అదే 2.5 అన్నావు అనుకోండి 20 సంవత్సరాలు వచ్చింది. గుర్తుపెట్టుకోదు. అంటే నీకు చెప్పే అంత నాలెడ్జ్ నా దగ్గర లేకపోవచ్చు. అది రాజకీయ స్వలాభాల కోసమే, రాజకీయ స్వలాభాల కోసం జనాల్ని మభ్య పెట్టడానికి. ఇప్పుడు జగన్ మర్చిపోయాడని జగన్ అసలు ఎవరు గుర్తులేదు. ఇంతమంది ఎలక్షన్ జరిగిన తర్వాత జగన్ గుర్తులేదు, కానీ జగన్ ఉన్నాడు అని అనిపించుకోవడానికి జనాల్లో మళ్ళీ ఉద్రత రేపడానికి ఈరోజు మిర్చి ఆడికి రావడం. మిర్చి ఆడికి మీటింగ్ అక్కడ పెట్టుకోవాలనుకుంటే ఏదైనా కళ్యాణ మండపం తీసుకోనో లేకపోతే ఎక్కడ పెట్టుకోవచ్చు మీటింగ్. ఇక్కడ కూలి పనులు చేసుకుని 50,000 మంది కార్మికులు ఉంటారు ఇక్కడ. దిగుమతి వాళ్ళు అయితే ఎగుమతి వాళ్ళు అయితే మొత్తం 50,000 మంది. ఇక్కడికి వచ్చి జనాలందరినీ ఎంత ఇబ్బంది పడ్డారు. నువ్వు వచ్చిన 3 గంటలు అక్కడ వ్యాపారాలు ఎంత ఇబ్బంది పడ్డాయి. రైతులు కాటాలు వేసుకోవడానికి కూలి వాళ్ళు లేక ముఠా వాళ్ళు వెళ్ళకపోయారా? ఆడ సెక్యూరిటీ లేక. నువ్వు అక్కడ పని చేసే కాడ కాదు, మీటింగ్ పెట్టుకోవాలి, నీ ఇష్టం ఏదైనా చేయాలి. జనాలందరూ నాకున్నారు, నా బలం ఇది అనుకోవాలనుకుంటే ఎక్కడ కళ్యాణ మండపంలో లేదా పెరట్ గ్రౌండ్లో పెట్టుకో, ఇబ్బంది లేదు, నో ప్రాబ్లం. ఇక్కడ పని చేసుకునే వాళ్ళ కాడికి వచ్చి నువ్వు ఇబ్బంది పెట్టి జనాలు ఇబ్బంది పట్టడం ఎందుకు?